140వ సంకీర్తన మనం చూసినట్లయితే ఈ 140వ సంకీర్తన భక్తుడైన దావీదు రచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైన దావీదు సంకీర్తన రచిస్తూ దావీదు భక్తుడు తన జీవితంలో దేవుని సన్నిధిలో బ్రతుకుతూ, దేవునిని ఆరాధిస్తూ, దేవుని ప్రేమిస్తూ, దేవుని కొరకు జీవిస్తూ, ఎక్కడ కూడా ఆయన తప్పటడుగు వేయకుండా దేవుని సన్నిధిలో ఆస్వాదిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా ఈ సంకీర్తనలో అంటూ ఉన్నాడు. మొట్టమొదటి చరణంలో మనం చూస్తే, యెహోవా దుష్టుల చేతిలో నుండి ఆయన నన్ను విడిపింపుము, బలాత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలైన మనము, దేవుని చేత నడిపించబడుతున్న మనము, దేవుని ఆలోచనతో ఎదుగుతూ ఉన్న మనము ఇలాంటి ప్రార్థన మనం కూడా చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, విశ్వాస జీవితంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు దుష్టుడు అనేక రకాలుగా ఒక్కొక్కసారి మన మీద దాడి చేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయాలని, నీ విశ్వాసాన్ని పాడు చేయాలని, నీ విశ్వాసాన్ని వాడు కొంచెం తగ్గించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడము ప్రభువా. అయ్యా, నా జీవితం నీకు అర్పించాను, నా జీవితం నీ కొరకు నేను జీవిస్తూ ఉన్నా, నన్ను ఎప్పుడు కూడా ప్రభువా నీ సన్నిధిలో ఉండేటట్టు నన్ను బలపరుచు దేవాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ చరణం మనం చూస్తే, వారు తమ హృదయంలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేప చూచుచుందరు, పాము నాలుక వలె వారు తమ నాలుకను చాచి ఉందరు, వారు పెదవుల కింద సర్ప విషయం ఉన్నది. చక్కగా ఈ మధ్యాహ్న కాల సమయంలో దుష్టులు ఏ విధంగా ఉంటారు? దేవుని సన్నిధిలో బ్రతకకుండా, దేవుని ఆలోచన చొప్పున నడవకుండా, వారు దేవుని సన్నిధికి దూరంగా బ్రతుకుతున్న ప్రజలు ఏ విధంగా ఉంటారో చక్కగా కీర్తనకారుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, వారు తమ హృదయంలో అపాయకరమైన ఆలోచనలు చేయుదురు. అపాయకరమైన ఆలోచనలు, వారి సన్నిధిలో దేవుని బ్రతకకుండా, దేవుని సన్నిధిలో నడవకుండా, దేవునికి దూరంగా ఉన్న ప్రజలు అపాయకరమైన పరిస్థితులు, అపాయకరమైన ఆలోచనలు, అపాయకరమైన వారు బ్రతుకుతూ వారు అదే లోకమని గురించి జీవిస్తున్నారు. ప్రభువా, అట్టి వారి చేతుల నుండి నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా ఇలాంటి ప్రార్థన మనం కానీ చేయగలిగినట్లయితే, ఇలాంటి ప్రార్థనలో మనం కానీ దేవుడి సన్నిధిలో ముందుకు సాగగలిగినట్లయితే దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీ విశ్వాస జీవితాన్ని చక్కగా కొనసాగించుకునేందుకు దేవుడు మంచి అవకాశం ఇస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఏ విధంగా ఉంటారంటే, పాము నాలుక వలె వారు తమ నాలుకను చాచి వాడి చేయుదురు, వారి పెదవుల కింద విషసర్పం ఉన్నది. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడము, బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షించుము, నేను అడుగు జారి పడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. ఎంత మంచి మాటలు దేవుడు మాట్లాడతాడంటే మనతోటి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తున్న మనము, ఒక విశ్వాస జీవితంలో నడుస్తూ ఉన్న మనము, ఒక భక్తిగల ప్రజల వలె నడుస్తూ ఉన్న మనము, ఒక భక్తిగల జనాంగము వలె ఒక దేవుని మందిరములో నాటబడిన మనల్ని వాడు ఏ ప్రకారమైనా సరే వాడు మన విశ్వాస జీవితంలో వాడు విష సర్పంలాగా ప్రయత్నించి వాడు మన విశ్వాసాన్ని చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా ఇదే ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయ్యా, నేను నీ విశ్వాస జీవితంలో నడుస్తూ ఉన్న నేను
నీ విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తున్న నేను ఎప్పుడు కూడా సాతాను ప్రలోభపరచకుండా తండ్రి, అయ్యా నీ ఆత్మ సహాయం నాకు దయచే ప్రభువా. అయ్యా నీ ఆత్మతో నడిచే అనుభవం నాకు దయచే ప్రభువా. నీ ఆత్మతో నడిచే శక్తిని ప్రభువా నాకు దయచే ప్రభువా అని మనము ప్రార్థించుకునే తల్లిదండ్రులాగా ఉండాలి, ప్రార్థించుకునే బిడ్డలాగా ఉండాలి, ప్రార్థించుకునే మనము ఒక దేవుని సన్నిధిలో ఒక బలముగా నాటబడిన ఒక ఒలీవ మొక్కల వలె ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 5వ చరణంలో మనం చూసినట్లయితే, గర్విష్ఠులు నా కొరకు ఉరిత్రాలను చాటుగా వడ్డి ఉన్నారు, వారి ద్రోహ పక్కను వాళ్ళ పరిచి ఉన్నారు, నన్ను పట్టుకున్నట్టుగా ఉచ్చులు ఒగ్గి ఉన్నారు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు తన విశ్వాస జీవితాన్ని, తన విశ్వాస ప్రయాణాన్ని ఏ విధంగా కొనసాగించుకోవాలో, ఏ విధంగా నిలబెట్టుకోవాలో, తుద వరకు కూడా ఆయన చనిపోయే వరకు కూడా ఏ విధంగా ఆ విశ్వాస జీవితంలో ప్రయాణం చేయాలో దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గర్విష్ఠులు నా కొరకు ఉరిత్రాలను చాటుగా ఒగ్గి ఉన్నారు. గర్విష్ఠులు ఎవరు వాళ్ళు? గర్విష్ఠులు అంటే హబక్కూకు రాసిన గ్రంథంలో ఉన్నాడు. వాడిని చూసినట్టుగైతే మనకు అర్థమైపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హబక్కూకు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్టుగైతే, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తమ వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు. చూడండి చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు చూసినట్టుగైతే, కీర్తనకారుడు ఏమన్నాడంటే, గర్విష్ఠులు నా కొరకు ఉరిత్రాళ్లను ఒగ్గి ఉన్నారు. ఎవరు గర్విష్ఠులు అంటే, ఇక్కడ హబక్కూకు రాసిన గ్రంథంలో అంటున్నాడు, వాడు గాలము వేసి మానవులందరినీ లాగి తన వలలో కూర్చుకొని గంతులు వేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలో నేను ఎప్పుడు కూడా ఉండాలి ప్రభువా, అయ్యా నీ సన్నిధిలో నేను ఎప్పుడు కూడా జీవించాలి ప్రభువా, అయ్యా ఇంతగా నా కుటుంబం హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని ప్రభువా అని దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో కూర్చుని అడుగుతూ ఉన్నాడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, నీ కుటుంబం కూడా దేవుని సన్నిధిలో హెచ్చించబడాలి అంటే, నీ కుటుంబం కూడా దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే, నీ కుటుంబం కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండాలంటే, నీ బిడ్డలు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే, నీ బిడ్డలు కూడా ఒక ఉన్నతమైన ఆలోచనతో దేవుని సన్నిధిలో బ్రతకాలి అంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాడికి నువ్వు దూరంగా ఉండాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాడు వల వేసి గాలము వేసి చిక్కించుకొని నువ్వు దేవుని సన్నిధికి పోకుండా వాడి వలలో కానీ చిక్కుకొని చక్కగా టీవీ పెట్టుకొని చక్కగా సినిమాలు చూస్తూ చక్కగా సీరియల్ చూస్తూ లోకానుసారమైన ఆలోచనతో నువ్వు కానీ బ్రతుకుతూ ఉంటే వాడు గంతులు వేస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, దేవుని సన్నిధిలో దావీదు భక్తుడు అడుగుతా ఉన్నాడు, అయ్యా వాడి వలలో చిక్కకుండా నన్ను రక్షించు ప్రభువా, అయ్యా వాడి వలలో పడకుండా నన్ను కాపాడు ప్రభువా, అయ్యా సాతానుడు అయ్యా వల వేస్తూ ఉన్నాడు తండ్రి, ఏదో ఒక రకంగా నా విశ్వాస జీవితంలో పాడు చేయాలని, నా విశ్వాస జీవితంలో అడుగు పెట్టాలని, నా విశ్వాస జీవితంలో అయ్యా వాడు నాయన అయ్యా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు ప్రభువా. ఒక్కసారి కనిపించదేవా, అయ్యా వాడి వలలో పడకుండా నన్ను కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రార్థన మనం కూడా చేసినట్టుగైతే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రార్థన కూడా వింటాడు. నీ ప్రార్థనకు దేవుడు చక్కని జవాబు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత చరణం మనంగా చూస్తే, అయినను నేను యెహోవాకు ఇలాగ మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవి యొక్కుము. చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఎంత ఈ లోకములో ప్రభువా సాతానుడు విజృంభించినా, ఈ లోకములో సాతానుడు ఎంత వల వేసినా, ఈ లోకంలో సాతానుడు ఎంత దాడి చేసినా నా మీద
అయ్యా ప్రభువా, నేనైతే నేను నీ పక్షానే ఉన్నాను ప్రభువా. అయ్యా, నువ్వే నా దేవుడవు. నేను చేసే ప్రార్థన నాకు జవాబును దయచేయి. నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. అయ్యా, వాడి వలలో చెక్కకుండా నన్ను కాపాడు ప్రభుని ప్రార్థన చేస్తున్నాను. అట్టి ప్రార్థనకు నన్ను జవాబును దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత చరణం మనం చూస్తే, ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదు. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితులను ఫేస్ చేయగలిగిన రోజున దేవుడు నీ పక్షాన ఉంటాను అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం కానీ చూసినట్టుగైతే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం కానీ ఒక్కసారి మనం పరిశీలన చేసినట్టుగైతే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 1వ సమూయేలు రాసిన గ్రంథము 17వ అధ్యాయము 43వ వచనంలో మనం కానీ చూసినట్టుగైతే, 42వ వచనంలో మనం కానీ చూస్తే, చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రూపవాసినై ఉండుట చూచి అతడు తృణీకరించెను. ఎవడాడు? చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గొలియాతు అనేవాడు దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేసి దేవుని ప్రజలను చంపాలని, దేవుని సైన్యాన్ని పాడు చేయాలని, దేవుని ఆలోచనలో మరుగుపరచాలని వాడు ఒక కొత్త సైన్యాన్ని వెంట పెట్టుకుని వాడు వచ్చి ఆ ప్రజలందరినీ భయకంపితులు చేసే దినాలలో దావీదు చిన్నవాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్నవాడుగా ఉన్నాడు దావీదు. ఎంత చిన్నవాడుగా ఉన్నా దేవుని ఆత్మ దావీదుతో ఉంది, దేవుని ప్రేమ దావీదులో ఉంది, దేవుని సన్నిధి దావీదుతో ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులలో వాడు నిలబడి సవాలు విసురుతూ ఉన్నాడు. ఎవడైనా నన్ను గెలుచుకొని పోతే నన్నొక్కడిని ఓడించండి, నన్నొక్కడిని ఓడిస్తే ఈ సామ్రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తానని వాడు పెద్దగా అరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి సిచ్యువేషన్ లో దావీదు అక్కడికి ఎంటర్ అయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా దావీదు దేవుని సన్నిధితో, దేవుని ఆత్మతో, దేవుని ఆలోచనతో, దేవుని ప్రేమలో కొనసాగుతూ ముందుకు సాగి అక్కడ నిలబడినప్పుడు వాడు చూశాడు, ఫిలిష్తీయుడు చూసి అంటున్నాడు, తార చూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రూపవాసి అయి ఉండుట చూసి అతడు తృణీకరించెను. దేవుని బిడ్డలు అలాగే ఉంటారు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా రూపవాసిగా ఉంటారు. దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న వారు నెమ్మదిగా ఉంటారు. దేవుని సన్నిధిని ప్రేమించేవారు, దేవుని కొరకు జీవించేవారు ఎప్పుడు నెమ్మదికరమైన పరిస్థితుల్లోనే ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, నెమ్మదిగా చిన్న బాలుడు పోయక నిలబడ్డాడు. వాడు 6 మూల జానుడున్నాడు. ఆ ఫిలిష్తీయుడైతే వాడు సవాలు విసురుతున్నాడు. పెద్ద కత్తులు, పెద్ద బల్యాలు తీసుకున్నాడు. ఒక సతానం రూపకల్పన చేసుకుని వాడు నిలబెట్టినప్పుడు మరి దావీదు అక్కడ నిలబడ్డాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, దావీదుని చూశాడు. దావీదుని చూసి అంటున్నాడు, నేనేమన్నా కుక్కనా? కళ్ళ చేతులు పట్టుకుని వచ్చావు, నువ్వెంత చిన్నవాడిగా ఉన్నావు, నీకు చేతిలో ఏమి లేదు నీ దగ్గర, నువ్వేమిటి ఇలా వచ్చావని ఎగతాళి చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, చూడండి, నీవు నా మీదికి వచ్చుచున్నవే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చివేతనని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యాధిపత్యకు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. నేను ఎవరి కొరకు వస్తున్నానో తెలుసా? నువ్వు దేవతలను పూజిస్తూ ఉన్నావు, నువ్వు గొప్ప భయంకరుడు అని మరి అందరూ అనుకుంటున్నారు, నువ్వు గొప్ప యుద్ధశూరుడు అని అనుకుంటున్నారు, నువ్వు పెద్ద వీరుడు అని అనుకుంటూ ఉన్నారు. అయితే నువ్వు ఎవరినైతే తిరస్కరించావో, ఏ దేవుడినైతే దూరంగా పెట్టావో, ఏ దేవుడినైతే దూరంగా నువ్వు పెట్టి బ్రతుకుతూ ఉన్నావో, ఆ దేవుడైన యెహోవా
పక్షమున నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నానని దావీదు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఆ తర్వాత వచనాల్లో మనం చూసినట్టుగైతే నేను నిన్ను చంపి నీ తల తెగవేయుదును, ఈ దినమున యెహోవా నిన్ను నాకు చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేయును అని దావీదు చెప్పి వెంటనే ఒక వడిసెలో ఒక రాయి పెట్టుకొని ఆ రాయితో కొట్టి వాడిని చంపేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, మన ముందు ఎంత గొప్ప పెద్ద శత్రువు నిలబడినా సరే, మన ముందు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే, ఓ భయంకరమైన రోగం ఉన్నా సరే, భయంకరమైన అననుకూల పరిస్థితులు ఉన్నా సరే, నువ్వు దేవుని పేరటగా నువ్వు ప్రార్థన చేసినట్టుగైతే, నువ్వు దేవుని సన్నిధిలో కానీ ప్రార్థన చేయగల పరిస్థితుల్లో ఉంటే, అయ్యా ఈ భయంకరమైన పరిస్థితిని ప్రభువా నా నుండి తీసివే ప్రభువా, అయ్యా ఈ భయంకరమైన రోగాన్ని తండ్రి అయ్యా నన్ను తీసివే ప్రభువా అని నువ్వు దేవుని పక్షాన నువ్వు అడిగినట్టుగైతే దేవుడు నిన్ను కరుణిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. యుద్ధములో దావీదుకు సహాయం చేసిన దేవుడు ఆ అంతటి పెద్ద మరి ఆ 6 మూల జానుడున్న ఆ గోలియాతును ఒకే ఒక రాయితో చంపిన దేవుడు, నీకు ఎంత సమస్య ఉన్నా సరే ఎందుకు దేవుడు నిన్ను రక్షించడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఆనాడు అంత సమస్య ఉన్నా కూడా దేవుని మీద ఆధారపడ్డాడు దావీదు, అందుకని దావీదుకు జయం కలిగింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, మన జీవితంలో దేవుని మీద మనము ఆధారపడలేకపోతూ ఉన్నాం. సగమటు సగమించు దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్నాం. మనం నువ్వు ఎప్పుడైనా సరే దేవుని మీద ఫుల్గా ఆధారపడినట్టుగైతే, దేవుని మీద ఆధారపడే అనుభవం నీకున్నట్టుగైతే దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, తర్వాత చరణంలో మనం చూస్తే యెహోవా భక్తిహీనుల కోరికలు తీర్చకము, వారు అతిశయపడకుండానట్లు వారి ఆలోచనలు కొనసాగింపకము, నన్ను చుట్టుకున్న వారు తలెత్తిన వారి పెదవుల చేటు వారిని ముంచును గాక, కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడును గాక, వారు తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురు గాక, అగాధ జలములోనికి త్రోయబడుదురు గాక, కొండెమలాడు వారు భూమి మీద స్థిరపడుదురు గాక, జగత్తు ఆపత్తు బలత్కారములను తరిమి వారు పడద్రోయులు గాక, బాధించబడి వారి పక్షమున యెహోవా వేర్చున్నాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. ఎంత గొప్ప దేవుడు చూడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ లోకములో అనుకోవచ్చు మనము, అయ్యో నేను పేదదాన్ని, అయ్యో నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేదే, అయ్యో నేను ధనం లేదే, అయ్యో నాకు ఇల్లు లేదే, నాకు ఏమి లేదే అనుకోవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు పక్షానుగా నిలబడినట్టుగైతే, దేవుని పక్షానుగానే దేవుడి మీద ఆధారపడే అనుభవం నీకు ఉన్నట్టుగైతే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు అంటూ ఉన్నాడు, బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. నువ్వు కానీ డిపెండ్ ఆన్ గాడ్, దేవుని మీద నువ్వు ఆధారపడే అనుభవం నీకు ఉన్నట్టుగైతే, దేవుని మీద ఆధారపడే స్వభావం నీకు ఉన్నట్టుగైతే, నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడగలవో దేవుడు నీ సమస్యలు తీరుస్తాడు, నీ గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఒక విధవరాలు పోయి ఓ న్యాయం తీర్చమని ఒక న్యాయాధిపతి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అతడైతే అన్యాయాధికారమైన న్యాయాధిపతి అతను అయితే ఇతని మాట వినకుండా ఈమె ఎవరు పిడిచమని పెట్టకుండా రోజు కూడా దాన్ని మరి దాట వేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అలాంటి పరిస్థితుల్లో ఆ విధవరాలు దేవుని పక్షాన నిలబడింది. అయ్యా నాకు న్యాయం కావాలి ప్రభువా, అయ్యో నాకు న్యాయం తీర్చలేవు ప్రభువా అని దేవుడు అడిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు అన్యాయమైన న్యాయాధికారి మనసును మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీకు ఎలాంటి సమస్య నీకు ఎదురైనా సరే,
ఎలాంటి కష్టం నీకు ఎదురైనా సరే, ఎలాంటి భయంకరమైన సిచ్యువేషన్ నీ ముందు ఉన్నా సరే, నువ్వు కానీ ప్రార్థించినట్టుగైతే, నువ్వు కానీ మోకరించగలిగితే, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడే అనుభవం నీకు ఉన్నట్టుగైతే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులుగా, ఆనాడు మరి అన్యాయకరమైన న్యాయాధిని మనసు మార్చిన దేవుడు మరి నీకు కలిగిన శ్రమలన్నిటిలో కూడా దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ చివరి వచనంలో మనంగా చూసినట్లయితే, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఇది క్వాలిఫికేషన్. దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలి అంటే, దేవుని సన్నిధిలో బిడ్డలు ఆశీర్వదించబడాలి అంటే, దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన స్థితిని కలగాలి అంటే, నీ కుటుంబ వ్యవస్థలో ఒక మార్పు రావాలి అంటే, నీకు కలిగిన సమస్తాన్ని దేవుడు ఒక అభివృద్ధి చేయాలి అంటే, నీకున్న క్వాలిఫికేషన్ ఇదొక్కటే. దేవుని సన్నిధిలో యథార్థమైన జీవితం జీవించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీతిగా బ్రతకాలి. యోబు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు సాతానుతోటి. అతని సంగతి నీకు తెలుసా? నా కుమారుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించవా? అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనములను విసర్జించిన వాడు. క్వాలిఫికేషన్ అది. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న నీవైనా సరే, నేనైనా సరే, మనకున్న క్వాలిఫికేషన్ అదే. దేవుడు మనం డబ్బులు లేదు, దేవుడు మనల్ని ధనాన్ని అడగటం లేదు, దేవుడు మన శక్తిని బలాన్ని అడగటం లేదు, కానీ వాళ్ళ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నాడు. ఏంటంటే యథార్థత, నీతి, న్యాయము, చెడుతనాన్ని వదిలివి అని దేవుడు ఈ 4 అడుగుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 4 కానీ మనం వదిలివేసిన రోజున యోబును మొదట ఆశీర్వదించబడిన దానికంటే మరి అధికముగా దేవుడు ఆశీర్వదించెను. యోబును మొదట ఆశీర్వదించబడిన దానికంటే మరింతగా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆయన క్వాలిఫికేషన్ సరిపోయింది. దేవుడు ఏదైతే పెట్టాడో, దేవుడు ఏదైతే టెస్ట్ పెట్టాడో, ఆ టెస్ట్ లో ఆయన నెగ్గాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పరీక్షలో విజయం సాధించాడు. ఎందుకంటే నీతిని వదిలిపెట్టలేదు, న్యాయాన్ని వదిలిపెట్టలేదు, యథార్థతను వదిలిపెట్టలేదు, చెడుతనాన్ని ఒడిచిపెట్టి ఆయన మంచి మార్గంలో దేవుని సన్నిధిలో బ్రతకలిగాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. యథార్థవంతులు, యథార్థంగా బ్రతికేవారు దేవుని సన్నిధిలో నిలబడతారు, దేవుని సన్నిధిలో నిలుస్తారు, దేవుని చేత ఆశీర్వదించబడతారు, దేవుని కొరకు మరి ప్రకటిస్తారు. దేవుని చేత వారు కుటుంబం వారు చక్కగా దేవుడు అభివృద్ధి చేస్తారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దావీదు భక్తుడు ఈ సంకీర్తన అంతట్లో కూడా ఏమన్నాడంటే, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించు ప్రభువా, బలత్కారము చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడు ప్రభువా. ఇది ఒక్కటి మనం కాపాడుకోగలిగితే, మన విశ్వాస జీవితంలో ఈ ఒక్క మాట మనం కాపాడుకోగలిగితే, ఎల్లప్పుడూ కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఎల్లప్పుడూ దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, ఎల్లప్పుడూ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ సంఘాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి బలపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక గొప్ప తండ్రి, ఎంతవరకు ప్రభు అనే బిడ్డలతో మీరు మాట్లాడారు. అందులో బట్టి నేను అనేక స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాయన దావీదు భక్తుడు తన జీవితంలో ప్రభు ఎక్కడ కూడా ప్రభు